ప్రభు స్తోత్రం. దైవాశీస్సులు. 112వ కీర్తన 7వ వచనం. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును, వాడు దుర్వార్తకు జయేడు, వాని మనస్సు స్థిరముగా ఉండును. ప్రభు తన మాట మన కొరకు దీవించునుగాక. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును, వాడు దుర్వార్తకు జడియేడు, వాని మనస్సు స్థిరముగా ఉండును. మంచి ఆశీర్వాదకరమైన మాట. మనస్సు స్థిరంగా ఉండటం, దుర్వార్తకి జడీకుండా ఉండటం. చాలామంది ఏం జరుగుద్దనని బిడ్డల విషయమై కొన్ని విషయాల విషయమై భయపడతూ ఉంటారు. ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, మన జీవితాల్లో జరిగే సంభవాలన్నీ మనం భయపడే. యోబు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనంలో ఆ మాట ఉంటుంది. తప్పకుండా చదువుకోండి. ఏది వచ్చినని నేను బహుగా భయపడుతునో అదే నాకు సంభవించున్నది, నాకు భీతి పుట్టించినదే. భయపడ్డాడు. సామాన్యుడా? నాకు తెలిసి అంత భక్తి కలిగిన బిడ్డ నాకు తెలిసి ఎవరు లేరు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. అలాంటి వాడు బిడ్డలు ఏమైనా పాపం చేసేరేమోనని భయపడ్డాడు. ఖచ్చితంగా అదే జరిగింది. నువ్వెంత మంచి ప్రార్థనాపరుడు అయినా ఏ విషయాలైతే భయపడుతున్నావో అయ్యే జరుగుతాయి. దేవుని విశ్వాసం ఉంచాడు కదండి అనుకుంటారు జనం. దేవునికి మహిమ రాకపోవడానికి గల కారణం ఏంటంటే మనం భయపడటం. దుర్వార్తకు జడియేడు, మనసు స్థిరంగా ఉంటుంది. మనసు స్థిరంగా ఉందంటే మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతావు. సక్సెస్ఫుల్ జీవితం అక్కడ నీకు వచ్చుద్ది. దుర్వార్తకు జడియుడు. చాలామంది బిజినెస్ మెన్లను మీరు చూడండి, నష్టాలు. హైండాయ్ కంపెనీ గురించి మీరు చదివి ఉంటారు, వినుంటారు కూడా. చాలా నష్టాలు, కష్టాలు. వాళ్ళ ఇంట్లో ఉన్న ఆవును 70 రూపాయలకు అమ్మి, అంతకుముందు 2-3 సార్లు ఇంట్లో నుంచి పారిపోయి చివరిసారిగా ఆవుని 70 రూపాయలకు అమ్మి తీసుకెళ్ళి మెకానిక్గా చేసి, మరి కార్లు ఎయిర్పోర్ట్ తయారు చేస్తే వేరే కంపెనీలో దాని మీద చెడ్డ ప్రచారం చేస్తే ఇది చాలా స్ట్రాంగెస్ట్ కార్ అని నిరూపించి వాటన్నిటిని తట్టుకుని నిలబడి ఇప్పుడు సుమారుగా టర్నోవర్ 25 కోట్లు 30 కోట్లు ఎంతో చెప్పారు. అన్ని కష్టాలే. స్థిరంగా, మనసు స్థిరంగా, దృఢంగా, దుర్వార్తకు జడీయకుండా ఎప్పుడైతే మనం ఉంటామో మన జీవితంలో సక్సెస్. మీరొక్కరు కాదు, మీ దగ్గర 100 మంది 1000 మంది పనిచేసేవాళ్ళు తయారవుతారు. ఏ పని కోసం ఆ ఇంటికి తిరగాల్సిన పని లేదు. ఆ కాళ్ళు పుట్టుకోవాల్సిన పని కూడా లేదు. నీ వెంట వస్తాయి. దానికి దేవుని దీవెన ఆశీర్వాదం కావాలంటే యెహోవాను ఆశ్రయించాలి. స్థిరమైన మనసు ఉండాలి. చెంచల మనసులకి ద్విమనసులకి ఎలాంటి సహాయం దొరకదని యాకోబు పత్రికలో మనం చూస్తాం. దుర్వార్తల డోంట్ కేర్. ఎప్పుడైతే మనం హృదయం నిండా యేసయ్య ఉంటాడో, ఆత్మదేవుడు ఉంటాడో, ఎలాంటి దానికైనా భయపడం అంతే. అలాంటి అనుభవం ఆత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. 100 మందికి కాదు 1000 మందికి ఆశీర్వాదంగా మార్చబడుదుగాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.